హాయ్, వెల్కమ్ బ్యాక్ అరు ఫుడ్స్. ఈరోజు నేను వంకాయ ఆలుగడ్డ కర్రీ చేశానండి. చాలా బాగా వచ్చింది. అది ఎలా చేశానో మీకు కూడా చూపించేస్తాను, చూడండి. కడాయిలో ఆయిల్ వేడయ్యాక కాస్త ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించేసేయండి. అలాగే ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకోండి, దానిని కూడా వేసేయండి. ఆనియన్ వేసాక మామూలుగా టమాటాలు వేస్తాం, కానీ ఇప్పుడు టమాటాలు వేయడం లేదు నేను, ఎందుకంటే ఆలుగడ్డ వేసేస్తున్నానండి. ఎందుకంటే ఆలుగడ్డ ఉడకడానికి కాస్త టైం పడుతుంది. అవి మగ్గిన తర్వాత వంకాయలు వేస్తే బాగుంటుంది. రెండు ఒక్కసారి వేయడం వల్ల ఆలుగడ్డ గట్టిగా, వంకాయ మెత్తగా అయిపోతుంది. కాబట్టి ఆనియన్, ఆలుగడ్డ రెండు ఒకసారి వేసి ఇవి కాస్త బ్రౌన్ అయ్యే వరకు వేయించండి. ఒక 10 నిమిషాలు, అంత కూడా అవసరం లేదు, ఒక 7-8 నిమిషాలు ఉంచండి. చూద్దాం, చూడండి. ఆలుగడ్డ కాస్త మగ్గిపోయింది, ఇంకాస్త మగ్గనిస్తాను నేను. ఆ తర్వాత వంకాయ ముక్కల్ని కూడా కట్ చేసుకుని వాటిని కూడా వేసండి. చూడండి ఆలుగడ్డ ఎలా రంగు మారిందో. ఇలా ఉన్నప్పుడు ఇస్తే రెండు పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. వంకాయ ముక్కలన్నింటినీ కట్ చేసి ఇందులో వేసేసి ఒక్కసారి కలిపేసి ఉప్పు, పసుపు కూడా వేసేయండి. వంకాయ ముక్కలు కడిగేటప్పుడు ఉప్పు నీటిలో వేసుకోండి, లేకుంటే రంగు మారిపోతుంది. ఉప్పు, పసుపు వేసిన తర్వాత మూత పెట్టి ఒక 3 నిమిషాలు వదిలేసేయండి. అంతలోపల ఒక టమాటా కట్ చేసుకుందాము. చూడండి, వంకాయ, ఆలుగడ్డ, ఉప్పు, పసుపు అన్నీ కాస్త మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు టమాటాలు వేసేస్తున్నాను. టమాటాలు వేసి టమాటాలు కూడా ఒక్కసారి కలిపి మూత పెట్టి దాన్ని పక్కన పెట్టేసేయండి. అంతలోపల దీనికి ఒక మసాలా చేసేస్తాను. ఈ వంకాయ ఆలుగడ్డకి నేను ఏమీ ఘాటుగా మసాలా లేదు, లైట్గా చేస్తున్నాను. పచ్చి కొబ్బరి, వెల్లుల్లిపాయలు అంతే. ఇంకా అల్లము, గరం మసాలా అటువంటివి ఏమీ వేయడం లేదండి. ఆఖరికి కొత్తిమీర కూడా అవసరం లేదు. వట్టి పచ్చి కొబ్బరి, వెల్లుల్లిపాయలు దీన్ని పేస్ట్ చేసి ఇందులో వేసేస్తున్నాను. చూడండి, అంతే. ఇలా ఉంటేనే బాగుంటుంది. మసాలా ఎక్కువ వేయడం వల్ల అన్ని మసాలా కూరల్లాగా అయిపోతుంది. అలా వద్దు, బాగుండదు. చాలు. దీన్నంతా ఒకసారి కలిపేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా కారం పొడి వేసేయండి. వంకాయలు, ఆలుగడ్డను బట్టి కారం, ఉప్పు ఇటువంటివి అడ్జస్ట్ చేసుకోవాలి మనం. దీనికి కరెక్ట్ క్వాంటిటీ చెప్పడానికి రాదు. మన ఇంట్లో మెంబర్స్ని బట్టి మనం వంట చేసుకుంటాం కదా. వీటన్నిటిని వేసినాక మూత పెట్టి వదిలేసేయండి. మరి ఇంకొక 5 నిమిషాలు మగ్గిపోతుంది. అయిపోయింది. ఇక్కడే వంకాయలు ఉడికిపోయినాయి, ఆలుగడ్డ సగం పైన ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం గ్రేవీ కదా చేస్తున్నాము, ఇందులోకి నీళ్లు వేసేయండి. మరీ ఎక్కువ నీళ్లు వేయకండి, ఎందుకంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఉడికిపోయినాయి. ఒక 5 నిమిషాలు, 6 నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోతుంది. మరి నీరు ఎక్కువ వేసేస్తే ఆ నీరన్నీ మగ్గిపోయే వరకు ఉండిపోవాల్సి వస్తుంది. కూరకు తగ్గ వేసుకోండి. కూరని నెమ్మదిగా కలిపేసుకొని ఉప్పు, కారం చెక్ చేసుకోండి. తక్కువ ఉంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కూర చాలా బాగా ఉడికిపోతూ ఉంది. నేను ఉప్పు, కారం కూడా టేస్ట్ చేస్తున్నాను. నాకు ఇంకా కాస్త గట్టి కావాలి, అందుకే స్టవ్ సిమ్లో పెట్టి మరి ఒక 2 నిమిషాలు వదిలేస్తున్నానండి. అంతే. చూడండి, చాలు. ఈ మాత్రం ఉంటే నాకు సరిపోతుంది, ఎందుకంటే ఇది చల్లారిన తర్వాత కాస్త గట్టిగా కూడా అవుతుంది కదా. అంతేనండి, వంకాయ ఆలుగడ్డ కర్రీ రెడీ అయిపోయింది. నేను వేసిన ఆయిల్ కాస్త పైకి వచ్చేసిందండి. అది మీరు కూడా ఈ విధంగా చేసుకోండి, ఒకసారి ట్రై చేయండి. నేను ఈ కర్రీని చపాతీలోకి చేశానండి, బ్రేక్ఫాస్ట్కి. చాలా బాగా వచ్చింది. వంకాయ ఆలుగడ్డ కర్రీ, చపాతీ, ఎప్పటికీ కూడా ఇది సూపర్ హిట్ కాంబినేషన్ అండి. రొట్టెలు వేసుకుంటూ తినేసేయచ్చు. ఇదే అండి ఈరోజు నేను చేసిన వంట, వంకాయ ఆలుగడ్డ కర్రీ. నేను చేసిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్